హాయ్ అండి, వెల్కమ్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు ఈ లాంగ్ ఫ్రాక్ని ఫ్రిల్స్ ఫ్రాక్గా ఎలా కన్వర్ట్ చేయాలనేది చూపిస్తానండి సింపుల్గాని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది బనియన్ క్లాత్ ఉండే ఫుల్ లాంగ్ ఫ్రాక్. దీనికైతే నేను మోకాలు కింద సైడ్న ఫ్రిల్స్ అయితే పెట్టాలనుకుంటున్నానండి. ఇందులో క్లాత్ని మనం కట్ చేసి ఫ్రిల్స్ ఎలా పట్టాలనేది చూపిస్తాను. ఇది అంబ్రెల్లా ఫ్రాక్ కదా. అంబ్రెల్లా ఫ్రాక్కి మనం బాటమ్ సైడ్ క్రింద సైడ్ మాత్రమే లెంత్ అనేది తగ్గించాలి. దీనికి నాకు 12 ఇంచెస్ అయితే ఎక్కువైందండి. 12 ఇంచెస్ని నేను ఫ్రిల్స్గా పెట్టాలనుకుంటున్నాను. మనకి మోకాల కింద ఫ్రిల్స్ వచ్చేలాగా అయితే నేను దీన్ని స్టిచ్ చేస్తానండి. ఈ విధంగా మనం లెంత్ అనేది నేను 12 ఇంచెస్ అయితే తగ్గిస్తున్నాను. ఈ 12 ఇంచెస్కి చుట్టూ కూడా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం దీన్ని 2 పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఫ్రిల్స్ రావాలి కాబట్టి 2 పీసెస్ అయితే పడుతుంది. ఎప్పుడు కూడా మనం ఫ్రిల్స్ పెట్టాలనుకుంటే చుట్టూ కొలతకి డబుల్ క్లాత్ అయితే ఉండాలండి. ఈ విధంగా నేను 12 ఇంచెస్కి మార్కింగ్ చేసి ఒక రౌండ్గా అయితే మార్కింగ్ చేశాను. ఇందులోనే 6 ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ మార్కింగ్ పెట్టిన తర్వాత మనం దీన్ని 2 పీసెస్ కింద అయితే కట్ చేయొచ్చు. చూడండి, 6 ఇంచెస్కి మనం ఈక్వల్గా తీసుకోవాలండి. మనం 2 పీసెస్ కూడా ఈక్వల్గా ఉండాలి కాబట్టి 12 ఇంచెస్లో 6 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసి ఈ విధంగా అయితే నేను డ్రా చేశాను. ఈ 2 పీసెస్ కూడా మనకి ఫ్రిల్స్ అయితే వస్తాయండి. మనం లాంగ్ ఫ్రాక్నైనా ఈ విధంగా మోడల్గా చేసుకోవచ్చు. ఇది లాంగ్ వద్దన్నారు కాబట్టి మనం ఈ విధంగా 2 పీసెస్ అయితే నేను కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇదైతే నేను ఫ్రిల్స్ పెడతానండి. స్టిచ్చింగ్ ఇంకొక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. నెక్ కూడా కొంచెం బ్రాడ్ అయింది, దాన్ని ఎలా మోడల్ చేశాను అనేది ఇంకో వీడియోలో అయితే పెడతానండి. ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇలా 2 పీసెస్ వచ్చినాయి కదా, ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి ఫ్రిల్స్ అయితే వస్తాయి. ఈ విధంగా ఫ్రిల్స్ మనం పెట్టుకుని కుట్టుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.